హాయ్ హలో గాయ్స్, ఈరోజైతే మేము బోనాల పండగకి పోతున్నాం గోల్కొండకి. గోల్కొండలో బోనాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఇదైతే సెకండ్ వారం అనమాట. సండే రోజు మా ఆయననైతే డ్యూటీకి పోయి తొందరగా వచ్చిండు. సో అందుకే మేము బోనాల ఆడికి పోదాం పానీ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయినాం అనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. గోల్కొండ రూట్లోనైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో అక్కడికి వచ్చి బండి అక్కడనైతే పార్క్ చేసుకొని ఒక 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. నడుచుకుంటూ పోయినాం. మంచిగా అక్కడికి పోగానే ఇక అందరైతే మంచిగా బోనం ఎత్తుకొని డ్యాన్స్ అయితే చేస్తారు. నాకు ఇట్లా వైబ్ అయితే మస్తు అనిపిస్తుంది. మెయిన్గా గోల్కొండకు పోయేదైతే ఇట్లా బోనాలు ఎత్తుకొని డ్యాన్స్ ఎత్తే నాకు మస్తు అనిపిస్తుంది. అందుకే నేను గోల్కొండ బోనాలు చూడడానికి అయితే పోతాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం అట్లా డ్యాన్స్ వేయడం చూడడం. అక్కడనైతే సౌండ్ క్లాప్స్ కొడితే రీసౌండ్ వస్తుంది కదా, అదే ప్లేసు. అక్కడనైతే మేము పోయినప్పుడు చాలామంది వచ్చిర్రు. అందరు డ్యాన్స్లు ఆడుతుంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. కానీ మా చిన్నోడు ఉండనే లేదు. సౌండ్ వస్తేనేమో ఏడుస్తుండు, లేకపోతేనేమో నవ్వుతుండు. కొంచెం ముందుకు రానే నవ్వుతుండు. మాకైతే మస్తు నవ్వుతుంది. వాళ్ళు మంచిగా ఆడుతుర్రు. మేము ఆగి చూద్దామంటే మా చిన్నోడు ఏడుతుండు. సరేలే అనిగా మెల్లగానైతే ఇక లోపలికైతే వెళ్ళిపోయినాం. చాలామంది ఉన్నారు. అందులో కూడా ఇరుక్కుంటూ పోయినాం అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది అయింది. అక్కడనైతే ఇంకా చాలామంది వచ్చారు. సో అందరు డ్యాన్సులు చూసుకుంటా ఇక మెల్లగానైతే పోయినాం, ముందుకు వెళ్ళిపోయినాం. కొంత దారి కూడా ఇవ్వట్లేదు. కొందరైతే 3-4 గంటలు పట్టిందంట అలా దర్శనం కానికి ఖాళీ మెట్ల నుంచి పై వరకే. ఇక మెల్లగా అందరూ బోనాలు ఎత్తుకొని డ్యాన్సులు వేసుకొని శివశక్తులు అందరూ మంచిగా డ్యాన్సులు వేసుకుంటున్న అయితే వస్తుర్రు అనమాట. గోల్కొండ బోనాలు అంటేనే ఒక వైబ్, అంటే అంత మంచిగా ఉంటుంది. నాకంటే చాలా ఇష్టం. సో మేము కూడా ఎప్పటికి పోతాం. ఈసారి అయితే పోయినాం అనమాట. మళ్ళీ లాస్ట్ ఇయర్ పోలేదు, మా చిన్నోడు పుట్టిందని. అక్కడ పోతరాజులు అందరూ మస్తు ఎత్తారు కదా. కాకపోతే అక్కడంతా చిల్లరగాళ్ళే వచ్చిర్రు. మేము పోయిన రోజు అయితే అసలు ఈ చిల్లరగాళ్ళు ఎందుకు వస్తారో అర్థం కాదు. మొత్తం చిల్లర చేస్తారు. మొత్తం బాయ్సే ఉన్నారు, అంత చిల్లరగాళ్ళు. ఎందుకో అసలు దేవుడు అంటే ఎట్లుండాలో అని కూడా తెలియదు వాళ్ళకి. మొత్తం చిల్లర చేస్తారు. కొంచెం దేవుడి కాడికి వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. సో అంత చిల్లర చేస్తారనమాట. ఇక్కడైతే బోనాలకైతే స్పెషల్ కొంచెం తొందరగానే పంపిస్తారు. వాళ్ళకి దారిస్తారు. వాళ్ళ బోనం ఎత్తుకొని నడవరు కదా, ఎక్కువ చాలాసేపు ఉండలేరు కదా. అందుకే బోనంతోనైతే కొంచెం జల్దీ అవుతుంది అనమాట దర్శనం. మాకైతే ఒక గంట పట్టింది. ఒక్కొక్కరికి 3-4 గంటలు పట్టిందంట. మాకెందుకు గంట పట్టింది అని అనుకోకండి. మేమైతే కొంచెం సైడ్ నుంచి అయితే పోయినాము. పోలీసులను రిక్వెస్ట్ చేసి అయితే చిన్నపిల్లలు ఉర్రు కదా, అందుకని అయితే ఇక రిక్వెస్ట్ చేసి అయితే మెల్లగా వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కూడా గంట పట్టింది. మా చిన్నోడైతే బాగా ఏడుస్తుండిగా. మనకి చాలామంది ఉన్నారు కదా, ఇక కొంచెం చిన్నపిల్లలు కదా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడనైతే రాకేష్ బోనం అన్నదే ఆ బోనం. రాకేష్ బోనం అన్న కూడా వచ్చిండు. సో ఆయన మేము ఈ సైడ్ ఉన్నాం, ఆయన ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు. అందుకే మేమైతే ఫోటో తీయలేకపోయినా. దేవుని దగ్గర పోయినాక ఇక్కడనైతే వీడియో తీస్తుంటే వాళ్ళు వీడియో తీయకని చెప్పారు. సరే అని ఇక దేవుని ఫోటో అయితే తీసిన. మీరు కూడా ఎప్పుడైనా మొక్కపోతే దేవుని అయితే మొక్కుకోండి ఫోన్లోనైతే. సో మాకైతే దర్శనం అయిపోయినాక ఇక బయటకు వచ్చినాక ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి. ఒక 50 రూపీస్ అంట 1 లీటర్ బాటిల్. ఇక సరేగా దూపు అవుతుందని తప్పలేదు, తీసుకోవాలి. ఇంకా తీసుకొని అయితే తాగిపోయినాం. అక్కడ వాటర్ అయితే లేవు. మేము పోయిన రోజు పెడతలేరో అంత అయితే తెలియదు నాకు. ఇక దర్శనం అయిపోయింది. ఇక మెల్లగానైతే కిందికి బయలుదేరినాం. సగం దూరం వచ్చేసరికి ఇక వర్షం చాలా కొడుతుంది. ఇంకా ఫుల్ కొడుతుంది. ఇంకా అక్కడనైతే షెడ్ల కాడనైతే ఆగినాం. మెడికల్ స్టోర్ ఉంటుంది కదా, ఆ స్టోర్ దగ్గరనైతే ఆగినాం. ఒక 1/2 అవర్ ఆగి అయితే ఇక మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరాను అనమాట. చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో. ఫుల్ అంటే మస్తు మంది, అంటే చాలా మంది వచ్చారు పబ్లిక్ అయితే ఆ రోజు చూడడానికి. మన వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ థ్యాంక్ యూ.